సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సర్వజీవులు నాయందు లేవు, నేను ఈశ్వరునిగా అధిపతిగా ఎట్లు కలిసి ఉన్నది చూడుము. జీవులు ధరించు శరీరములోని ఆత్మగాను భూతములుగా భావింపబడు జీవాత్మలుగాను నేను లేను అని ఇక్కడ తెలియచేశారు. భావము: అలిగినవాడు అడ్డము తిరిగినట్లు ముందు శ్లోకములో అన్ని జీవరాశులు నాయందు ఉన్నవి అన్న పరమాత్మ పక్క శ్లోకంలోనే ఇక్కడ ఏ జీవరాశి నాయందు లేవు అని అన్నారు. మత్స్థాని భూతాని అన్నవాడు పక్కనే నచమత్స్థాని భూతాని అనడం ఏమిటి? మనుషుల కంటే దేవుడు చాలా స్పీడ్గా ప్లేటు ఫిరాయిస్తున్నాడే అని అనుమానం వస్తుంది కదా. అలా ఏమీ కాదు, తనను అర్థము చేసుకోవడానికి పరమాత్మ ఇన్ని విధాలా చెప్పవలసి వస్తుంది. ఇలా చెప్పడం వలన వివరముగా అవగాహన చేసుకోవచ్చును. అలా కాకపోతే ఉదాహరణకు ఇప్పుడు బోధకులు భగవంతుడను పదమును ఎక్కడ ఉపయోగించాలని వివరము తెలియకుండా ఉండి పరమాత్మ అను పదము చెప్పవలసిన చోట భగవంతుడని, భగవంతుని గురించి చెప్పవలసిన చోట పరమాత్మ అని పదము వాడినట్లగును. భగవంతుడు పరమాత్మ ఇద్దరు ఒక్కరే అయినప్పటికీ సాకార రూపుడు భగవంతుడు, నిరాకార రూపుడు పరమాత్మ. నిరాకారమైన పరమాత్మను గురించి చెప్పవలసిన చోట సాకారమైన భగవంతుణ్ణి చెప్పడంలో చాలా పొరపాటగును. ఉదాహరణకు గొప్ప పేరుగాంచిన స్వామీజీ తన ఉపన్యాసములో భగవంతుడు సర్వవ్యాపి, అంతటా చూస్తున్నాడు అని అన్నాడు. అక్కడ చెప్పవలసినది పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పవలసి ఉండగా తప్పుగా భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పడమైనది. తప్పేమిటంటే భగవంతుడు ఒక శరీరంలో మాత్రం ఉండి ఆ శరీరములోని కన్ను యొక్క చూపు పరిధిలో మాత్రమే చూడగలుగుతున్నాడు భగవంతుడు. దీనిని బట్టి భగవంతుడు అంతటా చూచుట అబద్ధమగును, పరమాత్మ అంతటా వ్యాపించి చూచుట నిజమగును. ఆ మాటతో ఆ స్వామీజీకి జ్ఞానము అంతో ఇంతో తెలుసును, కానీ సూక్ష్మమైన వివరము వరకు తెలియదని అనుకోవచ్చును. అలా చెప్పటము వలన వినేవారు ఆలోచించక నమ్మటము జరుగును. అలాగే ఇప్పుడు ఇక్కడ పరమాత్మ నేను అంతా చూస్తున్నాను, కానీ నేను అంతా చూడటం లేదు అన్న విషయం వచ్చిందనుకోండి, అప్పుడు విన్న ప్రజలు ఏమనుకోవాలి? వారు సందిగ్ధావస్థలో పడి అనుమానము తీరక ఈ జ్ఞానమే వద్దనుకోవటము జరుగును. అందువల్ల జ్ఞానములో ప్రతి విషయమును క్షుణ్ణముగా పరిశీలించి బోధించవలెనని బోధకులకు స్వామివారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ముందు చెప్పిన శ్లోకములో నా యందు అందరున్నారని చెప్పి ఈ శ్లోకములో నా యందు ఎవరూ లేరు అని చెప్పడములో వివరం ఏమిటని మనం యోచించినా కూడా అదే శ్లోకములోనే ఈశ్వరునిగా కలిసి ఉన్నది చూడుము అని అన్నాడు. అంతేకాక భూతములుగా భావింపబడు వాటిగాను భూతస్థునిగా నేను లేను అని అన్నాడు. వీటన్నిటినీ గమనించిన ఒకే పరమాత్మ మూడుగా విభజించబడి ఉన్నదని తెలియచున్నది. రెండు నేను కాదు అనుచున్నాడు. ఆయన కాని రెండు మమాత్మ నచ భూతస్థో భూత భావనః అనున్నది. భూతస్థో అనగా భూతములందు నివసించువాడైన ఆత్మ, భూత భావనః అనగా భూతములనబడు జీవాత్మలు, మమాత్మ అనగా నేను
నచ అనగా కాను అని అర్థము. పరమాత్మ అయిన వాడు ఆత్మ జీవాత్మలుగా నేను లేను అంటున్నాడు. దీనిని బట్టి పరమాత్మకు ఆత్మకు జీవాత్మకు విభిన్న భేదములున్నాయని తెలియచున్నవి. అవేమనగా, ఒకటి పరమాత్మ అనగా అంతటా వ్యాపించి ఉన్నది. అక్కడ ఇక్కడ అను ప్రశ్న లేకుండా అంతటా ఉండునది. 2, ఆత్మ అనగా సర్వజీవుల శరీరములందు మాత్రము వ్యాపించి ఉన్నది. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఆత్మ సర్వజీవరాశుల శరీరమందు మాత్రమే వ్యాపించి ఉన్నది. జీవాత్మ అనగా ఒక శరీరంలో ఒక్క చోట మాత్రమే ఉండునది. జీవాత్మ శరీరంలో ఒక్క చోట మాత్రమే ఉండునది. ఇలా వేరువేరుగా 3 ఆత్మలుండుట వలన మొదటిదైన పరమాత్మలోనికి చివరిదైన జీవాత్మ కలవాలను ప్రయత్నము చేయవలసి వచ్చినది. పరమాత్మ కంటే ఆత్మ జీవాత్మలు వేరై వాటి పనులు కూడా వేరై ఉండటం వలన అవి నేను కాను అన్నాడు. పరమాత్మ అంశమే ఆత్మ జీవాత్మలుగా విభజించబడి ఉన్నవి. ఆ 2 ఆత్మలకు పరమాత్మయే అధిపతి. జీవాత్మ ఆత్మకు కూడా పరమాత్మే అధిపతి. వాస్తవముగా ఆత్మ జీవాత్మలలో ఉన్నది కూడా పరమాత్మయే. అయినప్పటికీ వాటికి పరిధి ఏర్పడినది. అందువలన నేను వాటిలో ఎట్లు కలిసి అధిపతిగా ఉన్నానో తెలియము, చూడుము అని ఈ శ్లోకంలో పశ్యంతి యోగమైశ్వర్యం అని అన్నాడు. పరమాత్మను ఒకే శక్తిగా చూసినట్లయితే ముందు శ్లోకములో చెప్పినట్లు అన్ని జీవరాశులు నాయందే కలవు. ఆ మాట అక్కడ వాస్తవమే. పరమాత్మను 3గా విభజించి చూడగలిగితే సర్వజీవరాశులు ఆత్మయందు ఉన్నవి కానీ పరమాత్మయందు లేవు. శరీరమంతా వ్యాపించి చైతన్యముగానున్నది ఆత్మ. శరీరమంతా వ్యాపించిన ఆత్మయందే శరీరములోని జీవాత్మ కూడా కలడు. శరీరమందు ఒక చోటున్న జీవాత్మ శరీరమంతా నిండిన ఆత్మలోనున్నదని చెప్పవచ్చును. అందువలన పరమాత్మగా చెప్పబడిన దాని యందు జీవాత్మలు లేవనుట ఇక్కడ వాస్తవము. ఒకే పరమాత్మ 3గా విభజించబడిన వాడైనప్పటికీ విభజించబడక చూచిన ఎడల సర్వజీవులు పరమాత్మలోనివేనని విభజించి చూచిన సర్వజీవులు పరమాత్మలో లేవని స్పష్టముగా చెప్పవచ్చును. ఉదాహరణకు, ఒకనికి ఆస్తి 9 ఎకరములు ఉన్నాయనుకునుము. వానికి 3 కొడుకులు ఉన్నారనుకునుము. వారికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 3 ఎకరముల ప్రకారం పంచాడు అనుకుందాము. అందులో ఒక 3 ఎకరాల స్థలాన్ని చూపి ఇది ఎవరిదని అడిగినా వాని కొడుకుదని చెప్పవచ్చును. పంచక పూర్వము అడిగినట్లయితే ఆస్తి మొత్తం తండ్రిదని చెప్పవచ్చును. అప్పుడు అది నిజము. పంచిన తర్వాత ఆస్తి తండ్రిది కాదు కొడుకులదని చెప్పవచ్చును. ఇప్పుడు ఇది నిజము. అప్పుడు అది నిజము, ఇప్పుడు ఇది నిజము. ఈ విధముగానే ఏకముగానున్న పరమాత్మయందు సర్వజీవరాశులు గలవను మాట నిజము. విభజించబడిన తరువాత పరమాత్మయందు ఏ జీవరాశి లేదు అన్నమాట కూడా వాస్తవమేనని గ్రహించాలి, తెలియాలి. ఈ శ్లోకం ఇంతటితో సమాప్తం. నమస్కారం.